ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను. మనం కృష్ణ జన్మాష్టమి నుంచి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి లీలలు మొదలైనవన్నీ కూడా అనుసంధానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దాని పరంపరలో భాగంగా గుజరాత్ తీర ప్రాంతంలో కొలువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నివసించినటువంటి పరిపాలించినటువంటి ఆ ద్వారకా నగర వైభవాన్ని గురించి ఆలోచిద్దాం. అంటే కృష్ణ పరమాత్మ నిర్యాణం అయిన తర్వాత వారం రోజుల్లో ద్వారక సముద్రంలో కలిసిపోతుందని పరమాత్మ చెప్పాడు. ఆ సముద్రంలో కలిసిపోక ముందు ఎలా ఉండేది ఈ ద్వారకా నగరం అనే దాని గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. గుజరాత్ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ ద్వారకా నగరాన్ని దేవభూమిగా పిలుచుకుంటారు. హిందువుల యొక్క విశ్వాసాల మీద అధ్యయనం చేసే శాస్త్రవేత్తలని పరిశోధకులను కూడా ఈ ద్వారకా ప్రాంతం ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటీవలే 2025 జనవరిలో సుమారుగా ఒక 8 మాసాలకు ముందర మేము యాత్రలకు వెళ్ళడం జరిగింది. శ్రీ బుర్రా నరసింహ శాస్త్రి గారు వారి తండ్రి గారు ఏర్పాటు చేసినటువంటి యాత్రకు వెళ్ళాం. మేము 15 రోజుల యాత్ర. గుజరాత్ రాష్ట్రంలో ఉండే ఎక్కువ ప్రదేశాలు కవర్ చేసేటట్టు, ఆ తర్వాత ఉజ్జయిని, అక్కడి నుంచి రిటర్న్ జర్నీ చాలా అద్భుతంగా నిర్వహించారు బుర్రా నరసింహ శాస్త్రి గారు. ఎక్కడా రాజీ లేదు. చక్కటి రూములు, మన విజయవాడ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మలు చక్కటి భోజనం, పెళ్లి భోజనాలను తలపించే విధంగా పెట్టారు. ఎవరైనా సరే వారు ఏర్పాటు చేసే యాత్రలకు వెళితే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి అని నేను వినమ్రంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇక మనం విషయంలోకి వెళితే, మహాభారత సమయంలో కృష్ణుడి యొక్క ద్వారక ప్రాంతం ఎలా ఉండేది, ఇక్కడ ఎవరు నివసించేవాళ్ళు, అక్కడ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండేది మొదలైన విశేషాలని సాక్ష్యాధారాలతో ధృవీకరించడం కోసం పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ కొన్ని తవ్వకాలు జరిపారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకలో ఆ శాస్త్రవేత్తలు కొన్ని తవ్వకాలు జరిపించి పరిశోధనలు చేయటం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక బృందం వెళ్ళింది. అంటే 2025 ఫిబ్రవరిలో. మరొక వైపు ద్వారకా నగరాన్ని బంగారంతో నిర్మించారని, ఆ తరువాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందిగా ఆధ్యాత్మిక సాహిత్యంలో, ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అయితే అసలు ద్వారకా నగరం ఎలా సముద్రంలో మునిగిపోయిందో తెలుసుకోవడం కోసం కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు
అసలైన ద్వారకా నగరం ఎలా ఉండేదో తెలుసుకోవడం కోసం కూడా ఎన్నో అధ్యయనాలు నిర్వహించారు. అసలైన ద్వారకని ఏ విధంగా నిర్ణయించారు? అసలైన ద్వారకా నగరం ఏది అనేటువంటి విషయంలో 4 పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారకా నగరంతో పాటు భేంట్ ద్వారక మేము వెళ్ళాం. పోరుబందర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశ్వవద, మదాపూర్ సమీపంలో కోడినగర్, గిర్నారే అనేటువంటి ఈ 4 పేర్లు వినిపిస్తాయి. అయితే పూర్వపు ఆనవాళ్లు ఏవీ లభించకపోవడం, ఇందాక చెప్పుకున్నటువంటి వాటికి సమీపంలో సముద్రమే లేకపోవడం వల్ల గిర్నార్ దగ్గరలో ద్వారక ఉండే అవకాశమే లేదు అని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ హస్ముఖ్ సాంఖ్య, అలాగే ప్రముఖ మెరైన్ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు వీళ్ళిద్దరు అభిప్రాయపడ్డారు. దీంతో 4గిట్లో ఒకటైనటువంటి గిర్నార్ ద్వారక అయ్యే అవకాశం లేదు అని తేల్చారు. ఎందుకని? సముద్రం దగ్గరలో లేదు కాబట్టి. ద్వారక అనేది సముద్ర మధ్యంలో ఉందన్నారు కదా, అందువల్ల. అంతిమంగా పరిశోధనలన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారకా నగరం మేము వెళ్ళొచ్చాము, భేట్ ద్వారక, ఈ రెండింటి చుట్టూనే సాగుతూ ఉన్నాయి. ఈ రెండింటిని మేము దర్శించాం. ద్వారకా నగరం ప్రస్తుతం ఉండేటటువంటి జామ్నా నగర్ అనేటువంటి జిల్లాలో ఉంది. 8వ 9వ శతాబ్దాల నుంచి దీన్ని కృష్ణుడు నివసించిన ద్వారకగా చెబుతారు. ఇక్కడ జరిపిన పరిశోధనలు కూడా ద్వారకా నగరానికి చెందిన ఎన్నో ఆధారాలు సేకరించారు. ద్వారక యొక్క రహస్యాలను తెలుసుకోవటానికి 1963లో పూనాలో డెక్కన్ కాలేజీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపించారు. అయితే అంతకుముందు ప్రాథమికంగా కూడా కొన్ని తవ్వకాలు జరిగినాయి. ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు ద్వారకలో అనేక పరిశోధనలు చేశారు. ద్వారకా నగరం మీద పుస్తకాన్ని కూడా వారు రచించారు. ఆయన రాసినటువంటి మెరైన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో 1963లో ద్వారకాధీశ్ టెంపుల్ కాంప్లెక్స్ బయట ఈ డక్కన్ కాలేజీ జరిపించినటువంటి తవ్వకాలు మహాభారత కాలంలో పేర్కొన్నటువంటి ద్వారకా నగరం ఇదేను అని నిర్ధారించారు. మహాభారత కాలం నాటి ద్వారక నిర్ధారణ పూర్తయిన తర్వాత 1981లో మెరైన్ ఆర్కియాలజీ కేంద్రం భేట్ ద్వారకలో మళ్ళీ తవ్వకాలు జరిపింది. దీనికి దానికి కొద్ది దూరమే. 1983లో ఈ భేట్ ద్వారకలో తొలిసారి సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపించారు. 1990 వరకు ఇలా 9 మాట్లు తవ్వకాలు చేపట్టారు. ద్వారకా నగరంలో భేట్ ద్వారకలో సోమనాథులో 1991, 92 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే 1995 వరకు ప్రధానంగా 18 సార్లు తవ్వకాలు చేపట్టారు. 2001 సంవత్సరంలో అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ను ఏర్పాటు చేసిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సముద్ర గర్భంలో మరికొన్ని తవ్వకాలు జరిపించింది. 2007 నాటి తవ్వకాలని మరింత ముఖ్యమైనవిగా చెబుతారు. ద్వారకా నగరం గురించి BBC వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ తీశారు. 2007లో సముద్ర గర్భంలో విస్తారంగా జరిపిన తవ్వకాల గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినటువంటి ప్రొఫెసర్ ఆలోక్ త్రిపాఠి మరికొంత వివరించారు. 2007 నాటి తవ్వకాలకి
ఈ డాక్టర్ ఆలోక్ త్రిపాఠి డైరెక్టర్గా వ్యవహరించాడు. మహాభారతంలో ఉన్న వర్ణనలకి సమకాలీనంగా ఉన్న ఏకైక ప్రాంతం ద్వారకా నగరమే అన్నారు. అంటే ద్వారకాధీశుడు గుడి ఉండే ప్రాంతం. 1963లో డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో భాగస్వామి అయినటువంటి పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. దీనిలో 500 పైగా వస్తువులు సేకరించారు ఈ తవ్వకాల్లో. అవి కనీసం 2000 ఏళ్ల నాటివి అని నిర్ధారించారు. సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో అనేక నిర్మాణాలు ఉన్నట్టు కూడా ఆధారాలు సేకరించారు. వాటి నిర్మాణాల్లో అక్కడ నౌకాశ్రయం కూడా ఉంది అని స్పష్టంగా తెలియజేశారు. వివిధ సాహిత్యాల ద్వారా అసలైన ద్వారక ఏది అనేది మాకు తెలిసింది. మహాభారతం, భాగవత పురాణాలు కూడా ఈ నగరాన్ని సముద్రం మింగేసిందని చెప్పారు. ఆ తరువాత అనేక మార్గాలు, పరిశోధనల ద్వారా ప్రస్తుత ద్వారక ప్రాంతాన్ని మేము గుర్తించాము, అక్కడ కొన్ని తవ్వకాలు జరిపాము అని డాక్టర్ ఆలోక్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ద్వారకా నగరంలో ఇళ్ల నిర్మాణం ఎలా ఉండేది కృష్ణుడి కాలంలో? ఇక్కడ నిర్మాణాల్లో సహజ సిద్ధమైన రాళ్ళు ఉండేవి అని తేల్చారు. అయితే ద్వారకలో మాత్రం రాపిడికి గురైనట్టు ఆ రాళ్ల గోడల అవశేషాలే కనిపించినాయి. వీటిల్లో చిన్న రాళ్ల నుంచి 2 మీటర్ల వరకు పొడవైన రాళ్లు ఉన్నాయి అని ఎస్ఆర్ రావు తన పుస్తకంలో రాశారు. తవ్వకాల్లో గోడలతో ఉన్నటువంటి పూర్తి ఇళ్ళు చాలా తక్కువగా బయటపడ్డాయి. ఎందుకని? ఎక్కువ కాలం కావటం వల్ల సముద్రం మింగేసింది. దీంతో ఆ సమయంలో ఇళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయో అంచనా వేయడం కష్టము అన్నారు. కానీ వాళ్ళు కనుక్కున్న దాని నుంచి ఇక్కడ ఇళ్ళు కనీసం 20 మీటర్ల పొడవు నుంచి 10 మీటర్ల వెడల్పు ఉన్నట్టు అంచనా వేశారు. 20 మీటర్లు అంటే 60 అడుగులు, 30 అడుగులు, 60 × 30. వీటితో పాటు తవ్వకాల్లో మందంగా ఉన్నటువంటి కొన్ని పిల్లర్లు కూడా గుర్తించారు. గోమతీ నది మీద ఉన్నటువంటి పురాతన ద్వారక కేవలం సముద్రంలో గుర్తించిన అవశేషాలకే పరిమితం కాల. ద్వారకాధీశుడి యొక్క ఆలయ ప్రాంతంలో జరిపించినటువంటి తవ్వకాల్లో కూడా ఎన్నో అవశేషాలు బయటపడ్డాయి. దీంతో ద్వారకానగర భూగర్భ ప్రాంతం చాలా పెద్దది, విస్తారమైందని తెలుస్తుంది. ఆధునిక ద్వారకానగరం కింద చాలా పెద్ద పురాతన ద్వారకానగరం ఉండి ఉండవచ్చు అని కూడా ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు తన గ్రంథంలో లిఖించారు. అసలు ద్వారకానగర నిర్మాణ శైలి ఎలా ఉన్నది? ఈ ద్వారకానగరంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డటువంటి శిథిలాల్లో ఆ రోజుల్లో పట్టణ ప్రణాళిక, అర్బన్ ప్లానింగ్ గురించి కూడా వెల్లడైంది. బాలభవన్ నుంచి గోమతి వరకు ఉన్నటువంటి బెల్టులో ఒక పొడవైనటువంటి గుంట కనపడింది. ఈ రకమైన గుంటలు కోటల చుట్టూ చూస్తాం మనం, అంటే అగడతలు అంటాం. వీటిల్లో నీటి నిల్వ ఉంచుతారు అని ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు చెప్పారు. సముద్ర గర్భంలో జరిపినటువంటి తవ్వకాల్లో కోటలకు చెందినటువంటి కొన్ని శిథిలాలని, అవశేషాలను కూడా వాళ్ళు గుర్తించారు. అలాగే పెద్ద సంఖ్యలో కోట మీద ఉండే బురుజులు గుర్తించారు. ఈ తరహా నిర్మాణం కోటల బయట గోడల మీద ఉంటుంది. కోట చుట్టూ ఉన్నటువంటి మూలాల్లో ఇవి ఉంటాయి. 30 నుంచి 40 బురుజులు గుర్తించారు. ఈ బురుజుల మీద సైనికులు నిలబడి పహరా కాస్తూ ఉంటాడనమాట. అయితే ఈ ద్వారకా
నౌకాశ్రయ శిథిలాల నుంచి ఏం తెలిసింది అంటే, క్రీస్తు పూర్వం 2300 ప్రారంభంలో ఈ ద్వారకా పోర్టు పశ్చిమ డాక్కును ఆనుకొని, పశ్చిమ గోడను ఆనుకొని 240 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో ఒక రాతితో ప్లాట్ఫామ్ నిర్మించారు అని ఉంది. ఈ పెద్ద ప్లాట్ఫామ్ను ఆనుకొని ఒక పెద్ద గోడౌన్ అంటాం కదా, 64 బ్లాకులతో ఉన్నది అని కూడా చెప్పారు. ద్వారకా నగరంలో ఇంజనీర్లు తొలుత హార్బర్ టెక్నాలజీని అభివృద్ధి చేసి సముద్రంలో ఉపయోగించారు. బేట్ ద్వారకలో పోర్టు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ మౌలిక సదుపాయాల నిర్మాణానికి దోహదం చేసినటువంటి ఈ టెక్నాలజీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశ నౌకాశ్రయ నిర్మాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైన దానిలో ఒకటిగా నిలిచింది అని కూడా ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు చెప్పారు. అలాగే ఇంకా ఏమేమి లభించినాయి ఈ తవ్వకాల్లో అంటే, బేట్ ద్వారకలో ఇప్పటి వరకు జరిగినటువంటి అధ్యయనాల్లో అనేక రకాల రాళ్ళు, మార్బుల్ అంటే పాలరాళ్ళు, వివిధ లోహాలకు చెందినటువంటి వస్తువులు కూడా కనుక్కున్నారు. విష్ణుమూర్తి ఒక చేతిలో గద, మరో చేతిలో సుదర్శన చక్రం ధరించి ఉన్నటువంటి త్రివిక్రముడి యొక్క విగ్రహం కూడా బయటపడింది అని ఎస్ఆర్ రావు అన్నారు. ద్వారకలో ఉన్నటువంటి జగత్ మందిరం ముందర సముద్ర గర్భంలో జరిపినటువంటి తవ్వకాల్లో రాగి, కంచు, ఇత్తడితో చేసిన వస్తువులు కూడా దొరికినాయి. వీటిలో ముఖ్యమైనవి 3 కుండలు, ఒక పెద్ద గంట, రథము యొక్క అవశేషాలు ఉన్నాయి. ఈ రకమైన రాగి కొండను భారతదేశంలో రాగి యుగం నుంచి ఉపయోగిస్తున్నారు, కాపర్ ఏజ్ అంటారు. ఇది క్రీస్తుకు పూర్వం 3000 నుంచి 700 మధ్య కాలంలో ఉన్నటువంటి వస్తువులని భావిస్తున్నారు. అలాగే ద్వారకా నగర మట్టిలో లభించినటువంటి అనేక ఇత్తడి వస్తువులు భారతదేశంలో మరే ఇతర చారిత్రక ప్రదేశంలో కూడా కనుక్కోలే. రాగి, జింకు ఈ రెండింటి మిశ్రమాన్ని కలిగి ఉన్నటువంటి కొన్ని మిశ్రమ లోహాల యొక్క అవశేషాలు కూడా ఇక్కడ కనుక్కున్నాం. వాటిల్లో ముఖ్యమైనవి ఏనుగుల బొమ్మలు, గేదెలు, ఖడ్గమృగాల యొక్క బొమ్మలు. ఇవి చక్రాలతో రూపొందించినటువంటి బండి మీద ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. తవ్వకాల్లో దొరికిన వస్తువుల్లో ఆయుధాలు కొన్ని దొరికినాయి. వాటిల్లో ఇనుము పరిమాణం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అంటే ఆ సమయంలో ఇనుము వాడారు అని తెలుస్తుంది. వీటితో పాటు ఇనప గోళ్లు, హ్యాండిల్స్తో కూడినటువంటి నీటి సీసాలు కూడా దొరికినాయి. సిలికాను, ఇనుము, మ్యాంగనీసు, కాల్షియం, మెగ్నీషియం వంటి లోహాల అవశేషాలు కూడా ఈ రకమైన పాత్రల్లో కనిపెట్టారు. అలాగే శంఖంతో చేసిన వస్తువులు కూడా లభించినాయి. ఈ సముద్ర గర్భంలో దొరుకుతాయి కదా. అలాగే ఆ రోజున అక్షరాస్యత అవి ఎలా ఉండేవి అనే దానికి గురించి ఈ బేట్ ద్వారకలో బయటపడ్డ శాసనాల్లో క్రీస్తుకు పూర్వం 1001 నుంచి 2000 మధ్య నాటి రచనలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. దీంతో ద్వారకా నగర ప్రజలు అక్షరాస్యులు అని తేలిపోయింది. సింధు నాగరికత లిపిని వెలికితీయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. సింధు, బ్రాహ్మి లిపులకు మధ్యన తెగిపోయినటువంటి లింకును పోడ్చడంలో ఇది కీలక పాత్ర పోషించింది అని ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు అన్నారు. ఈ బేట్ ద్వారకలో కనుగొన్న శాసనాల్లో వాడినటువంటి పదాలు మహాభారత సమయంలో సంస్కృతానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో గుర్తించారు. అదేవిధంగా ద్వారకా నగరంలో బయటపడినటువంటి కుండలు, అత్తరు సీసాలు ఆ సమయంలో కళలు, హస్తకళా నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ప్రొఫెసర్ త్రిపాఠి గతంలో BBC వాళ్ళతో మాట్లాడుతూ
గోమతి నదం సముద్రంలో కలిసే ప్రాంతం చుట్టూ ఎక్కువగా తవ్వకాలు జరిగినాయి. గోమతి అనేది నది కాదు, నదము. అంటే పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసిపోయే వాటిని నదములు అంటారు. అక్కడి సముద్రంలో అనేక సార్లు తవ్వకాలు జరిపించాం. తవ్వకాల్లో బయటపడిన వాటికంటే అక్కడ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది, ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి అని చెప్పారు. ఇన్ని విశేషాలు కృష్ణ పరమాత్మ పరిపాలించినటువంటి ద్వారకా నగరం గురించి మన వాళ్ళు కనిపెట్టారు. దీన్ని బట్టి మహాభారతం జరిగిన కథ అని మనకు అర్థమవుతోందిగా. అది కేవలం పురాణం కాదు, మహాభారతం ఇతిహాసము. అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. అంటే ఈ విషయాన్ని మర్చిపోకూడదు మనం. అసలు కృష్ణ పరమాత్మ ఎక్కడో మధురా నగరంలో కంసుని వధించి పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని ఎందుకు నిర్మించుకొని అక్కడ ఉండిపోయినాడు అంటే, ఆ రోజుల్లో జరాసంధుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు 18 సార్లు దాడి చేశాడు ద్వారకా నగరం మీద. ఇక చివరికి రైవత పర్వతం మీద వీళ్ళంతా ఉండగా దాని చుట్టూ గడ్డి పెట్టి మంట పెట్టాడు. ఆ దెబ్బకు వాళ్ళంతా చచ్చిపోయి ఉంటారు అనుకొని వెళ్ళిపోయినాడు వాడు. కానీ కృష్ణ పరమాత్మ తన వాళ్ళందరినీ కాపాడి రాత్రికి రాత్రి మధురా నగరం నుంచి ద్వారకా నగరానికి తరలించాడు. అంటే ద్వారకా నగరం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తితోటి ఆదేశం మేరకి దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ తక్కువ కాలంలో నిర్మించేశాడు. ముందుగానే ఊహించాడు కృష్ణ పరమాత్మ, ఎప్పటికైనా వీళ్ళతో ఇబ్బంది అవుతుంది, వీళ్ళ బారి నుంచి ప్రజలను రక్షించాలి అంటే రాజ్యాన్ని వేరే చోటకు మార్చాలి అని ముందు ప్రణాళికతోటి విశ్వకర్మను ఆదేశించి సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు స్వామి. ఆ రాత్రి చెప్పాడు, మీరందరూ హాయిగా ఈ రాత్రి నిద్రపోండి, మీరు లేచేసరికి మీరు కొత్త ప్రపంచంలో ఉంటారు అన్నాడు. నిద్రపోయినటువంటి వాళ్ళంతా నిద్ర మేల్కొనేసరికి అందమైనటువంటి భవనాల్లో ఉన్నారు. బంగారపు మయమైనటువంటి నగరం ద్వారకా నగరం. చుట్టూత కోటగోడ, దుర్భేద్యమైనటువంటి అగర్త, ఇవన్నీ నిర్మాణం చేసి ప్రజలని రక్షించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ గురించి, లీలల గురించి ఎన్ని చెప్పుకున్నా తరగవు. అందుకని ద్వారకా నగరం తవ్వకాలు జరిపి వాటి అవశేషాలు ఉన్నాయి అని తేల్చి మహానుభావులు ఎంతో కృషి చేశారు. మేము కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో 2025 జనవరి మాసంలో వెళ్ళి ద్వారకా నగరం, భేట్ ద్వారక, అలాగే అక్కడే ఉన్నటువంటి ఆ దగ్గరలోనే నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఎంతో దూరం ఉండదు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకొని అక్కడి నుంచి సోమనాథేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత నిష్కళంక మహాదేవుణ్ణి సముద్రంలో ఉంటుంది, దాని గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాం మనం గతంలో. దర్శించుకొని పునీతులమయ్యాం. మహానుభావుడు బుర్రా నరసింహశాస్త్రి గారి యొక్క అవ్యాజమైనటువంటి అనురాగం. అప్పుడు బస్సులో ప్రయాణం చేశాం కొన్ని చోట్లకి, అన్ని చోట్లకి రైలు కుదరదుగా. ఆ బస్సులో నాకు అవకాశం ఇచ్చారు పరమాత్మ యొక్క కథలు చెప్పడానికి నరసింహశాస్త్రి గారు. చక్కగా చెప్పుకున్నాం. ఎందుకంటే బస్సులో దాదాపు 5-6 గంటల ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణ సమయంలో అందరికీ భగవత్ కథలు వినిపించాం.
చక్కగా యాత్ర పూర్తి చేసుకోగలిగాం. మళ్ళీ ఎప్పుడైనా అంటే ఈ బైపాస్ సర్జరీ నుంచి బయటపడి ఒక 3-4 నెలల తర్వాత ఈ సంవత్సరం లేకపోతే 2026లో ఒరిస్సా వైపు ఇంతవరకు అటు చూడలేదు. ఈసారి వాళ్ళు ఆ యాత్ర పెట్టినప్పుడు అవన్నీ చూడాలి, దానికి కృష్ణమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అని ప్రార్థిస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.